బ్రేకింగ్ న్యూస్ కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బస్సు దగ్ధం కాకముందే బైక్ ను ఢీకొన్న సమయంలో బైకర్ శివశంకర్తో పాటు మిత్రుడు ఎర్రిస్వామి ఉన్నాడు. ఎర్రిస్వామి స్వగ్రామం తుగ్గలి మండలం రాంపల్లి. ఇద్దరు కలిసి మద్యం సేవించి ఆ తర్వాత పెట్రోల్ బంకుకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో తేలింది. పెట్రోల్ బంకులో పెట్రోల్ వేయించుకుని వెళ్లిన తరువాతే బస్సు దగ్ధమైంది. దీంతో ఎర్రిస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కర్నూలు బస్సు దగ్ధం ఘటనలో కీలక విషయాలు వెలుగు వస్తున్నాయి. బస్సు దగ్ధం కాకముందే బైక్ ను ఢీకొన్న సమయంలో బైకర్ శివశంకర్తో పాటు మిత్రుడు ఎర్రిస్వామి కూడా ఉన్నాడు. ఎర్రిస్వామిని ప్రస్తుతం విచారిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, నిన్న జరిగిన కర్నూలు బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఏ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ప్రియా, బస్సు దగ్ధం సంఘటనలో బస్సు దగ్ధం కంటే ముందు ఎర్రిస్వామి అనే వ్యక్తి చాలా కీలకంగా మారారు. ఎందుకంటే బస్సు దగ్ధం కావడానికి ముందు బైకును ఢీకొట్టింది. ఆ బైక్లో ప్రయాణిస్తున్న శివశంకర్ అక్కడికక్కడే చనిపోయారు. అయితే ఆ తర్వాత తెలిసింది శివశంకర్తో పాటు ఆయన మిత్రుడు ఎర్రిస్వామి కూడా ఉన్నాడని. ఎర్రిస్వామి తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన వ్యక్తి. కర్నూలు శివ మండలం లక్ష్మీపురంలో, కల్లూరు మండలం లక్ష్మీపురంలో ఉంటారు. అయితే ఎర్రిస్వామి, శివశంకర్ ఇద్దరు మిత్రులు. నిన్న రాత్రి 7 గంటలకి ఇంటి నుంచి శివశంకర్ బయటికి వెళ్లారు. అయితే ఎక్కడికి వెళ్తున్నదో చెప్పలేదు. 10:30 లోపే ఇంటికి వస్తానని మొన్న రాత్రి చెప్పారు. అయితే 10:30 వరకు చూసిన తల్లి ఆ తర్వాత ఫోన్ చేసినా రెస్పాండ్ కాలేదు. అయితే శివశంకర్, ఎర్రిస్వామి ఇద్దరు కలిసి మద్యం సేవించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఇద్దరు డోన్కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. శివశంకర్ గ్రానైట్ బండలు పరిచే పనులు చేస్తుంటారు. ఆయనకు ఎర్రిస్వామి ఫ్రెండ్ కావడంతో ఇద్దరు కలిసి డోన్ వెళ్లాలనుకున్నారు. అందులో భాగంగానే మద్యం సేవించిన తర్వాత డోన్ వెళ్లేందుకు నేషనల్ హైవే 44 మీదుగా వెళ్తున్నారు. పెద్ద టేకూరు వద్ద పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కూడా పోయించుకున్నారు. ఆ సందర్భంగా పెట్రోల్ బంక్ లో కొంచెం దురుసుగా ప్రవర్తించారు. ఈ పంపు కాదు, ఇంకో పంపు దగ్గరికి వెళ్ళాలనేటప్పటికీ బైక్ ని కోపంతో తిప్పి ఆ తర్వాత ఇద్దరు వెళ్ళిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ లో అప్పుడు ఇద్దరు కనిపించిన ఆ తర్వాత ప్రమాద సంఘటనలో మాత్రం శివశంకర్ మృతదేహం మాత్రమే లభించింది. అయితే పోలీసుల విచారణలో ఎర్రిస్వామి కూడా ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎర్రిస్వామిని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసులు విచారణలో చెప్పిన విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. బస్సు దగ్ధంకు ముందు శివశంకర్ వెళ్తున్న బైకును ఢీకొట్టి ఆ తర్వాత దగ్ధమైనట్టు తెలుస్తోంది. అయితే సీసీ ఫుటేజ్ వీటన్నిటిని పరిశీలిస్తే బస్సు ఢీకొట్టక ముందే ఈ బైక్ NH44 రోడ్డుపై పడి ఉన్నట్టు తెలుస్తుంది. అదే విషయాన్ని శివశంకర్ ఫ్రెండ్ ఎర్రిస్వామి చెప్పినట్టు తెలుస్తుంది. డోన్కు వెళ్లే సమయంలో అక్కడ తామే కింద పడ్డాము, శివశంకర్ అక్కడికక్కడే చనిపోవడంతో తనకు భయం వేసింది, నాకు కూడా గాయాలయ్యాయి, నేను ఆ భయంతో అక్కడి నుంచి పారిపోయినానని ఇప్పటివరకు పోలీసులకు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది. అయితే బైకును కింద పడిన బైకును ఢీకొన్న తర్వాత అది బస్సు ముందు భాగంలో బంపర్ వద్ద చిక్కుకుపోవడం, అది రోడ్డు మీదుగా రాసుకుంటూ దాదాపు 300 మీటర్లు దూరం వెళ్లిన తర్వాత అక్కడ పెట్రోల్ ట్యాంక్ అంటే బైక్ కి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ క్యాప్ ఊడిపోవడం, ఆ పెట్రోల్ అంతా కింద చల్లిపోయి స్పార్క్ వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం సంభవించి 19 మంది బస్సులోనే సజీవ దహనమయ్యారు. బస్సు దగ్ధం కాకముందు జరిగిన పరిణామాలపై శివశంకర్ కీలకం అయ్యారు. అందుకే శివశంకర్ ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ప్రియా, చంద్రశేఖర్, అయితే ఎర్రిస్వామిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు కదా. ఈ ఘటన బస్సు ప్రమాదం జరగకముందే శివశంకర్ బైక్ డివైడర్ ను ఢీకొట్టిందా? అక్కడ ఢీకొట్టడంతోనే శివశంకర్ మరణించాడా, లేదంటే ఎర్రిస్వామికి శివశంకర్ కి మధ్య మద్యం తాగడం వల్ల వాళ్ళిద్దరికి ఏమైనా అక్కడ గొడవ జరిగిందా? వాస్తవంగా ఇద్దరు పెట్రోల్ బంక్ లో మనకు లభించిన సీసీ ఫుటేజ్ చూస్తే కూడా వారి వ్యవహారం తీరు మద్యం సేవించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఇద్దరు కలిసే వెళ్లారు. గొడవ పడినట్టయితే పోలీసుల విచారణలో అతను ఏమీ చెప్పలేదు, కింద పడ్డామని మాత్రమే చెప్పారు. అయితే డివైడర్ ను కొట్టిన తర్వాత కింద పడ్డారా లేకపోతే బండి కంట్రోల్ కాక కింద పడ్డారా
స్పష్టంగా సమాచారం బయటికి రాలేదు. కింద పడిన మాట మాత్రం ఎర్రిస్వామి ఒప్పుకుంటున్నాడు. ఆ కింద పడ్డ తర్వాత శివశంకర్ అక్కడికక్కడే చనిపోవడంతో తనకు భయం వేసింది. అందుకనే ఎక్కువసేపు తనకు కూడా గాయాలయ్యాయి. అయినా సరే ఇక్కడ ఉంటే తనకేమవుతుందన్న ఉద్దేశంతో తాను వెళ్లిపోయానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రావడం, బైక్ను ఢీకొని ఆ బైక్ కూడా ట్రావెల్స్ బస్సు ముందు బంపర్ భాగంలో ఇరుక్కొని రాసుకుపోవడంతోనే స్పార్క్ వచ్చి అదే సమయంలో పెట్రోల్ లీక్ అయ్యి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి పూర్తిగా బస్సు దగ్ధమైందని ఇప్పటి వరకు పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఇంకా ఎర్రిస్వామిని విచారిస్తున్నారు. అంటే బస్సు కాలిపోయిన సంఘటనను కూడా చూశాడా, ఎంతసేపు అక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఇద్దరు కలిసి ఎక్కడ మద్యం సేవించారు, వీటన్నిటి విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రియా. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.